రేయ్ నీకు నువ్వే విలన్ రా. నీ నిజాల వల్ల అమ్మాయి పారిపోవడం తప్ప ఎలా ప్రేమిస్తుందిరా? మామ అమ్మాయిలు లవ్ చేయాలంటే 4 అబద్ధాలు, 3 SMSలు, 2 కుళ్ళు జోకులు, ఒక ఫ్లవర్, అంతేరా. రే పొద్దున మందేంట్రా? హ్యాంగ్ ఓవర్ పెక్ మామ. నీ అబ్బరే చూసా వీడికే కోపం వచ్చింది, గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి? అలాగే నిజం చెప్పలేం కదా, అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ, చూసినా తనకు హ్యాపీ. రే నీళ్ళని అబద్ధాలు ఆడలేను. అంటే నాది లవ్ కాదంటావా? హాయ్ మాయా, నీ వాడు నేను తలుచుకుని మందు తాగుతున్నాడు చూడు. అవును మందు తాగుతున్నా, దీనిలో కలుపుకొని తాగుతున్నా. నువ్వు టెస్ట్ చూడు చూడు. ఊరుకో, నీ గురించి నాకు తెలీదా? అయినా వాడు ఫ్రెండ్షిప్ మనమో నీకు ముందే చెప్పాను, విన్నావా? వినాల్సింది, నువ్వు కరెక్ట్. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. మీ టూ. పప్పి లవ్ స్టోరీని హేట్ చేయడం లైఫ్ లో ఫస్ట్ టైం. అయినా నువ్వు ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? వాడు చాలా తేడాగాడు పప్పి. నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా. ఎలా పప్పి? నువ్వు అంత హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగూ నిన్ను పడేయలేడు, నువ్వు ఎలాగూ పడిపో. వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యూ చెప్పడు, పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవు. వాడు చాలా డేంజరస్ పప్పి. ఎందుకైనా మంచిదే, నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్. ఎస్, యువర్ ప్లాన్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. నీకు ఇల్లు కూడా సేఫ్టీ కాదమ్మా. నువ్వు అయిపోయావంతే. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మమ్మా. హలో, ఎవరు కావాలి? హాయ్, జాను ఉందా? జాను షీస్ మై గర్ల్ ఫ్రెండ్. హలో. అదేంటమ్మా వాడు అలా అంటాడు? వాడంతే పప్పి, నోరు తెరిస్తే నిజాలే. బాస్ ఎక్స్క్యూజ్ మీ. జాన్ ఆర్ యు దేర్? హలో, ఎవరైనా ఉన్నారా? ఆంటీ, అంకుల్. వాడు అందరినీ పిలిచి పంచాయత్ పెట్టేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేయి. ఏం చేయమంటావమ్మా? ఎన్ని లవ్ స్టోరీస్ చూసుంటావు, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయి. సిచ్యువేషన్ ఓకే అమ్మా, క్యారెక్టర్ కొత్తది కదా. ప్లీజ్ పప్పి ప్లీజ్. ఇస్ ఎనీబడీ హియర్? పప్పి ఇస్ హియర్. హాయ్ పప్పి. హాయ్. హాయిగా ఎవరు లేరు ఇక్కడ. ఎందుకు వచ్చావు చెప్పు. జాను కలవడానికి. జాను కలవడానికి వచ్చావా? జాను ప్రాణం కోసం వచ్చావా? లవ్ బాయ్ పప్పి అని ఇలా మాట్లాడేది? ఎస్, ఐ హర్డ్ సో మెనీ లవ్ స్టోరీస్, బట్ నీ లవ్ స్టోరీ నాకు నచ్చలేదు. లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా? కమ్ ఆన్. ఎక్కడికి? ఐ విల్ షో. See this photo. Wow. 55 years love story. Oh. 25 years love story. 18 years love story. Love story అంటే ఇలా ఉండాలయా? లవ్ స్టోరీస్. Yes. స్టోరీస్ ఓకే, కానీ లవ్ ఉందా? What are you talking? కళ్ళు పోతాయిరా. ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహావృక్షం. దీన్ని కూకటి వేళతో పీకేయాలని చూస్తున్నావా? నువ్వు మహా పాపాత్ముడివిరా. వాట్ పపే? ఎవడరా? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. మీరు? ఐఎమ్ రామ్. రామ్? నేను జానుకి జాన్. ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్. ఓ అది డాడీ, మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చాడు. యాక్చువల్లీ ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు, మిగతాది పప్పి కంటిన్యూ చేస్తున్నాడు. ఇంటికి గెస్ట్ రాగానే ఏంలాగే హిస్టరీ మొదలు పెట్టావా? లేదు మేడం, చూపిస్తున్నాను. ఆంటీ, మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది. ఇప్పటికీ అదే చెప్తారా? ఉన్నదే కదా చెప్తున్నాను. ఆ స్టోరీ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా భలే ఉంటుందిరా. మీది ఒకటే స్టోరీ, ఇక 10 స్టోరీస్. ఏంటి? అదేం లేదు డాడీ, రామ్ కిదో అర్జెంట్ పని ఉంది, అదే పప్పి గుర్తు చేస్తున్నాడు కదా పప్పి. అదే గుర్తు చేస్తున్నాడు. ఎస్ అంకుల్. వీలు చూసుకుని ఇంకోసారి ఇంటికి రా. షూర్ అంకుల్, షూర్. మళ్ళీ రమ్మన్నా. ఏంటి అసలు విషయం? గుడ్ మార్నింగ్. ఇది చెప్పడానికి ఫోన్ చేశాను, ఎత్తకపోతే వచ్చేసాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బయట మాట్లాడుకుందామా? ఓకే. ఎక్కడ? క్లాక్ తోవా? వాట్ టైం? 10 o'clock. See you at 10. Bye పప్పి. నువ్వేంటి తల్లి బయటకి టైం చెప్పి మరీ పంపిస్తున్నావు? ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. నో. ఏంటి సార్ ఇంత లేటు? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. కలవాల్సింది మీ లవర్ని కదా, కాస్త ఎర్లీగా వస్తారేమోనని. ఏంటి అన్నా సార్? చూపిస్తాను సార్, రండి సార్ ప్లీజ్. నా జాను. సార్ 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 నా లవర్ సార్. 12 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను. ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్.
డాక్టర్ చేసిన సిరెంజ్, కాఫీ కప్, ఓ గోల్డ్, అదే చేతి గోల్డ్ సార్. చాలయ్యా. ఈ మ్యాటర్ అమ్మాయికి తెలుసా? తెలీదు సార్. ఏ ఒకవేళ చెప్పి ఆ అమ్మాయి నువ్వు అంటే ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలదు. ఇప్పుడు నేనేం చేయాలి? సపోర్ట్ చేయాలి సార్, సీనియర్ని కదా. ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా? నో 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 నో, మీరు తప్పుకోవాలి సార్. ఓయ్ సార్ కాలు దుక్కాడా? నా మనసు తొక్కారు సార్. మనసు తొక్కాడా? ఇస్ ఇట్ పాసిబుల్? మరి ఇందులో ఎందుకు వేశారు సార్? డస్ట్బినే కదయ్యా. డస్ట్బిన్ కాదు సార్, ఇవి నా జ్ఞాపకాలు సార్. జ్ఞాపకాల సారెవరు? జాను లవర్ అంటరా, 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. సీనియర్ కదా, నన్ను తప్పుకోమంటున్నాడు. 12 సంవత్సరాల మిస్టర్ 12 years పుష్కరాల ఎస్. లవ్ లో నువ్వు సీనియర్ సిటిజన్ అయ్యా. మావాడితో నీకు పోలికేంటయ్యా? మావాడి లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో మ్యాక్స్, కానీ నీలా ఇయర్స్ అంటే ఇంపాసిబుల్ యా. నిజమా? బిలీవ్ మీ, మావాడి కోపిక చాలా తక్కువ. అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను. మీరు నా కాంపిటీషనే కాదు సార్, అసలు నా దగ్గరికి కూడా రాలేరు. థ్యాంక్ యూ. ఆ బాక్స్ జాగ్రత్తమ్మా. ఫ్యాక్టే కదరా, మంచి కలెక్షన్ కింగ్ రాడు. టైం 10 దాటింది, ఇంకా రాలేదు. 8 o'clock మా ఆయన వస్తానని రా. ఏ హాయ్ మై డార్లింగ్. అదే ఇక్కడ గేదె యాక్సిడెంట్ చనిపోతేను కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నాను. జస్ట్ 5 minutes. ఓకే. సిడ్నీలో గేదె? నీ అబద్ధాలతో ఆస్ట్రేలియా నేను అంకాపల్లా మార్చెట్టున్నావు. అరే సత్య ఆగరా. తప్పదా అమ్మా? తప్పట్లేదు పప్పి. వీడెక్కడ దొరికాడమ్మా? బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. నో, దిస్ ఇస్ టూ మచ్. ఇలాగే వెళ్తావమ్మా? ఎంతకంటే రెడీ అయి వెళ్తారా? ఓకే. హలో. రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చాగా. టైం ఎంత? కనీసం టైంకి రాలేవా? ఫోన్ చేశాను, ఎత్తావా? మెసేజ్ పెట్టండి, అదైనా చూసావా? కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా? వీడే కదా, వెయిట్ చేస్తానులే అనుకున్నావా? మరి టైంకి ఎందుకు రాలేదు? నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంటికి వచ్చే. మీ ఇంటికా? కంగారు పడుకు, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా? తెలుసుకుని ఏం చేస్తాను రా? కాపురం చేస్తానా? మళ్ళీ మనసులో మాట్లాడుకుంటున్నావా? లేదు లేదు. వస్తావు మరి? వస్తాను. ఎన్నింటికి? 11 o'clock. వాళ్ళక్క బావకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి తిక్క కుదురుతుంది. హాయ్ జాన్. హాయ్. కమ్ కమ్. అపో టైంకి వచ్చావే. మీ అక్క బావ ఎక్కడా? బయటికి వెళ్ళారు. ఇట్రా. నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా? నీకోసమే. మరి అవుతారు ఏంటి? ఏ అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏమండి? 1 second. ఫీల్ అట్ హోమ్. నైస్. ఏంటి కదలకు కదలకు? గుడ్, బాగుంది. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా? నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 days. మరి మినిమం? 1 day. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను ఎప్పుడు వదిలేస్తావని. ఓసిన పిచ్చి జాను, నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి? ముందు ప్రేమించు, కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా? క్యూట్ ఉన్నావు. సో హాయ్ అక్క, మా అక్క బావ. ఏం జరగలేదండి. అక్క, మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఊరుకో. ఒక మంచి కాఫీ ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కాఫీ. థ్యాంక్ యూ తీసుకో.